దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. చిన్ని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభు అని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభు నీ శ్రేష్టమైన మాటలు మాకు వినిపించండి తండ్రి. నాయనా నీ బిడ్డలతో ప్రభు నీ మాటలను ప్రభు పలికండి దేవానికి వందనాలు. ఏ మాటలు అవసరమైనవో ఆ మాటలను అందించండి దేవా. నీ మాటలు శక్తివంతమైనవి. నీ మాటలో శక్తి ఉన్నది, బలము ఉన్నది దేవా, జీవమున్నది. జీవము కలిగిన నీ మాటలను వినిపించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. మరి దేవుడిచ్చినటువంటి ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటటువంటి ప్రయత్నం. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప అంశము. పరిశుద్ధ బైబిలు గ్రంథములో చాలామంది తల్లులు ఉన్నారు. పరిశుద్ధ బైబిలు గ్రంథములో చాలామంది కుమారులు ఉన్నారు. వారి జీవితాలలో జరిగినటువంటి కార్యాలు మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. మన జీవితంలో కార్యాలు జరగాలి అంటే, దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అంటే, దేవుని యొక్క దీవెన మనకు కావాలి అంటే, భక్తుల జీవితాల్లో దాచి ఉన్నటువంటి మంచి సంగతులు మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. వారు ఏ విధముగా దేవునికి దగ్గరయ్యారో, వారు ఏ విధముగా దేవుణ్ణి సేవించారో, ఈ విషయాలన్నీ కూడా మనము నేర్చుకునే ప్రయత్నము చేయాలి. అంత మాత్రమే కాదు, వారు ఏ విధముగా భక్తి జీవితాన్ని కొనసాగించారో అట్టి రీతిగా మనము కూడా భక్తి జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. భక్తిలో ఎక్కడ కూడా మనము తగ్గడానికి వీలు లేదు. విశ్వాస విషయమై మనము స్థిరత్వము కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్యములో రాయబడినటువంటి మాట, చదవబడినటువంటి వాక్యానికి మూలమైనటువంటి మాట, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అనే మాట మనకు కనబడుతుంది. దేవుని జనాంగమా అంటే దేవుడే ఆమె గర్భమును మూసివేసినట్టుగా రాయబడింది. గమనించండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీదకు ఒక జీవి రావాలి అన్నా, ఒక జీవి వెళ్ళిపోవాలన్నా, ఒకరు పుట్టాలి అన్నా, ఒకరు మరణించాలన్నా అది దేవుని వశమై ఉన్నది. ఏ మానవుడు కూడా మరణాన్ని తప్పించలేడు. ఏ మానవుడు కూడా వ్యక్తిని పుట్టించలేడు. మానవుల వల్ల అయ్యేటటువంటి కార్యము కాదు ఇది. దేవుని యొక్క మహాప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము మాత్రమే మానవుడు ఈ భూమి మీదకు రావడము. డాక్టర్ల వల్ల కాదు, మనుషుల వల్ల కాదు, ధనం వల్ల కాదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. నేటి కాలములో అనేక మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అయ్యా మాకు పిల్లలు లేరయ్యా, 7 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది,
18 సంవత్సరాలు అయిపోయింది అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదైనా సమస్య ఉందా అని అడిగితే ఏ సమస్య లేదయ్యా, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎందుకు పిల్లలు కలగట్లేదు? ప్రాబ్లం ఏమిటి? ప్రాబ్లం ఏమీ లేదు. మెడిసిన్ అయినా వాడుతున్నారంటే ప్రాబ్లం లేని దానికి మెడిసిన్ ఏం వాడాలి అంటే దేవుని ప్రణాళిక అక్కడ ఉండాలి. గర్భఫలము ఆయన ఇవ్వాలి, అప్పుడే గర్భము తెరవబడుతుంది. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల రాపోవచ్చు అంటారు, కానీ అది కాదు. గమనించండి, ఎట్టి ప్రాబ్లం ఉన్నా కానీ, ఎట్టి సమస్య ఉన్నా కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాడు. దాంట్లో ఏమాత్రము తిరుగులేదు. ఇది దేవుని లెక్క అయి ఉన్నది. ఏ సమయంలో ఏ వ్యక్తి భూమి మీదకు రావాలో, ఏ వ్యక్తి జన్మించాలో, ఫలానా వారికి జన్మించాలని దేవుడు ముందుగానే రాసి పెట్టేశాడు. ఆయన ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి 4000 సంవత్సరాల క్రితమే ఒక ప్రణాళిక సిద్ధపరచబడింది. ఆ 4000 సంవత్సరాలు అయిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు కాలం పరిపూర్ణం అయిన తరువాత ఆయన జన్మించడం జరిగింది. ఆయనకంటూ ఒక లెక్క ఉంది, ఆయనకంటూ ఒక సిస్టమ్ ఉన్నది. లెక్క కలిగినటువంటి దేవుడు ఆయన, లెక్క తప్పేటటువంటి వాడు కాదు ఆయన. మాట ఇచ్చి తప్పడానికి ఆయన మానవుడు కాదు. ఆయన సజీవుడైన దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు, ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. గమనించండి, సంతానము లేక ఈ వాక్యం వింటున్నటువంటి ఓ చెల్లి, ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ గర్భమును తెరవడానికి ఆయన సిద్ధమవుతూ ఉన్నాడు. నీవు ఏడుస్తూ ఈ వాక్యాన్ని వింటున్నావు, నీకోసమే ప్రభువు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, నీవు వేదన చూస్తున్నాడు ఆయన, నీ బాధ చూస్తున్నాడు ఆయన, నీ బలహీనత చూస్తున్నాడు ఆయన, నువ్వు పడుతున్నటువంటి అవమానమును చూస్తూ ఉన్నాడు. ఇదిగో నీ కలిగినటువంటి అవమానమును ఘనతగా మార్చివేయడానికి ఆయన పని పూనుకున్నాడు. నీ గర్భాన్ని తెరుస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అందుకనే ఇక్కడ అన్నా జీవితములో దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది? ఎందుకు దేవుడు అన్నా గర్భాన్ని మూసాడు? తరువాత కాలంలో దేవుడే అన్నాను జ్ఞాపకము చేసుకుని ఆమె గర్భమును తెరిచినట్టుగా రాయబడింది. గర్భాన్ని మూయడానికి, గర్భాన్ని తెరవడానికి మధ్యలో ఏం జరిగింది? ఎందుకు దేవుడు ఆమె గర్భాన్ని మూసాడు? తర్వాత దేవుడు ఎందుకు ఆమె గర్భాన్ని తెరిచాడు? ఈ మధ్యలో ఏం జరిగిందో ఈరోజు మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. దేవుడు తన ఆత్మతో మాట్లాడుతున్నటువంటి వర్తమానం ఇది. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, శ్రద్ధ కలిగి ఆలకించండి. దేవుని యొక్క ప్రణాళిక మనము తెలుసుకోగలిగితే, ఆయన చిత్తము మనము తెలుసుకోగలిగితే మన జీవితాలు ఆశీర్వాదానికి నిలయమైపోతాయి. మనమే ఆశీర్వాదంగా మార్చబడతాము. దేవుడు అబ్రహామును పిలిచి ఆశీర్వదించడం కాదు, ఆశీర్వాదంగా మార్చేశాడు. అబ్రహామా, నీ వల్ల అనేక జనాంగములు ఆశీర్వాదం పొందుకుంటాయి, నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈరోజు దేవుని చిత్తము ఏమై ఉన్నదో మనము ఎరిగిన వారమై ఉండాలి. మన జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. కష్టాలు, బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, శరీర రుగ్మతలు ఎక్కువైపోతున్నాయి. కారణం ఏమిటంటే దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుని వెళ్ళిపోతున్నారు. దేవుని చిత్తము ఏమై ఉన్నదో, దేవా నా పట్ల నీ చిత్తము ఏమై ఉన్నది తండ్రి అని ప్రార్థన చేసి ఆయన చిత్తాన్ని తెలుసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. ఎందుకు? అన్నా గర్భము మూయబడింది, తర్వాత తెరవబడింది, మధ్యలో ఏం జరిగింది అనేటటువంటి ప్రశ్నతో ఈ వర్తమానం ముందుకు వెళుతుంది. ఏం జరిగింది అసలు? పరిశుద్ధ బైబిలు గ్రంథములో గమనించినట్లయితే ఎఫ్రాయిము మన్యమందు రామత్ ఆ యొక్క పట్టణపు వాడు ఒకడు ఉండెను. ఎల్కానా అనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు ఎఫ్రాయిము మన్యమందు ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆ ఎల్కానాకు 2 భార్యలుగా కనబడుతున్నారు. ఒక ఆమె పేరు హన్నా,
ఆమెకు పిల్లలు లేకపోయిరి. ఇంకో ఆమె పేరు పెనిన్నా, ఆమెకు పిల్లలు ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. హన్నా గర్భము దేవుడు మూసినట్టుగా ఆమె సంతు లేకుండా ఉంది. ఈ కారణము చూసినటువంటి ఈ పెనిన్నా అనేటటువంటి ఆమె ఏం చేస్తుందంటే హన్నాను అనరాని మాటలు అంటూ ఉంది. హన్నాను చాలా బాధ పెడుతూ ఉంది. నీవు గొడ్రాలివి అనేటటువంటి మాటలు, సూటిపోటి మాటలు ఆమెకు వినిపిస్తూ ఆమె హృదయాన్ని గాయపరుస్తూ ఉంది. అన్న చాలా కృంగిపోతూ ఉంది. అన్న అనగా కృప అని అర్థము. అయినప్పటికీ ఆమె జీవితం అంతా కూడా ఎలా ఉంది అంటే విషాదంగా మారిపోయింది, బహు దుఃఖముతో నింపబడింది. అన్న పెనిన్నా అంటున్నటువంటి మాటలు వింటూ ఉంది. ఒకానొక సమయమున ఇక ఆ మాటలకు తట్టుకోలేక ఆమె హృదయం పగిలిపోయింది. అయ్యో నా బ్రతుకేంటి, అయ్యో నా పరిస్థితి ఏంటి, అయ్యో ఈ మాటలేమిటి, ఈ నిందలేమిటి, ఈ అవమానాలేంటి, ఈ నా పరిస్థితి ఇక మారదా అనేటటువంటి ఆలోచన ఆమె మదిలో మెదులుతూ ఉంది. సరిగ్గా అదే సమయాన్ని గమనించండి. సంవత్సరానికి ఒక పర్యాయము షీలోహు అనేటటువంటి మందిరానికి వారు వెళ్ళేవారు. కుటుంబం అంతా కూడా వెళ్ళింది. పెనిన్నా వెళ్ళింది, పిల్లలు వెళ్ళారు, హన్నా వెళ్ళింది, భర్త ఎల్కానా వెళ్ళారు. ఆ సమయంలోనంట ఈ పెనిన్నా మరింత ఎక్కువగా హన్నాను బాధించింది. ఒకే కారణము, వన్ రీజన్. ఆ కారణం ఏమిటి అంటే నీవు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు అని ఈ మాట పదే పదే అంటూ ఉంది. ఇక ఈమెకు ఏమి అనిపించింది అంటే ఈ సమస్యకు పరిష్కారము ఎవరు అంటే దేవుడే ఈ సమస్యను తీసివేయాలి. సంతు లేకుండా ఉన్నటువంటి నన్ను సంతు కలిగిన దానిగా చేయాలి. నా గర్భఫలము ఆయన ఇవ్వాలి. గర్భఫలము ఆయనచ్చు బహుమానము కదా, కాబట్టి దేవుణ్ణి అడుగుదాము అని షిలోహు మందిరములోనికి సింగిల్గా వెళ్ళిపోయింది. అన్నపానములు మానేసింది. ఆయన దగ్గరకు వెళ్ళింది, ఉపవాసముతో వెళ్ళింది. గమనించండి, ఎవరిని వెంట తీసుకుని వెళ్ళాలా? ఆమె వారు షిలోహలములో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. గమనించండి, ఇప్పటి వరకు ఈమె ప్రార్థన ఎలా చేసిందో మనకు తెలియదు, కానీ గమనించాలి, ఈమెకు వస్తున్నటువంటి టార్చర్ ఎక్కువైపోయింది. అనరాని మాటలు, వినరాని మాటలు వింటూ ఉంటే ఈమె హృదయము నొచ్చుకుంది, గాయపరచబడింది, బహు దుఃఖాక్రాంతులైపోయి అంగలార్పుతో ప్రభువు సన్నిధిలో మొర్ర పెడుతుందండి. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనయ్యా తగ్గించుకుంటూ ఉంది. ఒక ప్రక్కన కన్నీరు కారుస్తూ ఉంది, రెండవది తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తుంది. నీ సేవకురాలను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలని నాకు మగపిల్లను దయచేసినడలా ఆ మగపిల్లవాడిని నీ సన్నిధానికి సమర్పించేస్తాను. నీ మందిరములో పనివాడిగా, నీకు పరిచారకుడిగా, నీకు సేవకుడిగా అప్పగించేస్తాను. నీవు నాకు గనుక మగపిల్లవాడిని ఇచ్చినట్లయితే వాడు పాలు విడిచిపెట్టిన వెంటనే నీకు నేను అప్పగించేస్తాను. ఎంత గొప్ప తీర్మానమో చూడండి, ఎంత గొప్ప ప్రార్థన చూడండి. గమనించారో లేదో, ఆమె గర్భము మూయబడడానికి గల కారణము, ఆమె గర్భము మూయబడము, తెరవబడము మధ్యలో జరిగిన కార్యము అద్భుతమైన కార్యం అది. ఎందుకు అంటే ఆమెలో నుంచి ఈ ప్రార్థన దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రేయర్, ఈ కన్నీటి ప్రార్థన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమె హన్నా అనేటటువంటి ఆమె ఈ కన్నీటి ప్రార్థన చేయాలి, గోజాడాలి. అంత మాత్రమే కాదు, ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం ఏమిటి అంటే ఒక కుమారుడు కావాలి. ఆ కుమారుడు నువ్వు ఇస్తే నీ సన్నిధానములో నీకు సమర్పించేస్తాను అనే తీర్మానము. దీనికోసమే
గర్భము మూయబడింది. ఎప్పుడైతే తీర్మానం వచ్చేసిందో, ఎప్పుడైతే తీర్మానము చేసుకుని ఆమె వెళుతూ ఉందో గమనించండి, ఆమె కన్నీటిని మాత్రమే కొమ్మరించలేదు తల్లి. ఈ మహాతల్లి అన్న ఆత్మను కొమ్మరించినట్టుగా కూడా రాయబడింది బైబిల్ గ్రంథములో. నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను. తన హృదయాన్ని కొమ్మరించినట్టుగా, ఆత్మను కొమ్మరించినట్టుగా, కన్నీటిని కొమ్మరించినట్టుగా ఒక బలమైన తీర్మానము చేసుకుంటూ ప్రార్థన చేసుకుంది, మొక్కుబడి చేసుకుంది. అంతే, ఇంటికి వెళ్ళిపోయింది. మధ్యలో చాలా జరిగింది. ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనము, 19వ వచనం చివరి భాగం చదువుతూ ఉన్నాను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఆమె కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. సమూయేలు అనేటటువంటి పేరు ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని నామము, దేవుడే ఇచ్చాడు. దేవుని నామము అనే రెండు పేర్లు, రెండు అర్థాలు కలిగిన పేరు సమూయేలు. సామ్యూయల్, అద్భుతమైనటువంటి పేరు, ఒక వైబ్రేషన్. ఈ సమూయేలు ఒక సెన్సేషన్గా కనబడతాడు బైబిల్ గ్రంథంలో. ఎందుకు అంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలా లోతైన విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గర్భము మూయబడింది, గర్భము తెరవబడింది. మధ్యలో జరిగిన ప్రాసెస్ ఏమిటంటే కన్నీటి ప్రార్థన, సమర్పణతో కూడిన ప్రార్థన, మొక్కుబడితో కూడిన ప్రార్థన, తీర్మానంతో కూడిన ప్రార్థన తల్లి చేసింది. ఈ ప్రేయర్ వల్ల బిడ్డకు ఒక పునాది పడుతూ ఉంది. ఈ ప్రార్థన వల్ల ఆ బిడ్డ భవిష్యత్తుకు ఒక రూట్ మ్యాప్ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. తల్లి చేసినటువంటి కన్నీటి ప్రార్థన, సమూయేలు యొక్క భవిష్యత్తు మారిపోతుంది. గమనించండి, ఎందుకు ఆమె గర్భాన్ని దేవుడు మూసాడు అంటే ఆమె కన్నీటి ప్రార్థన చేయాలి, ఆమె తీర్మానము చేయాలి. ఆమె కన్నీటి ప్రార్థన ద్వారా, తీర్మానము ద్వారా ఒక బలమైనటువంటి కుమారుడు, యోధుడు లాంటి కుమారుడు పుట్టబోతున్నాడు. అతని దేవుడు తన బలమైనటువంటి పరిచర్యకు బలమైన సాధకంగా వాడుకోబోతున్నాడు. అందుకనే ఆమె గర్భము మూయబడింది, తర్వాత తెరవబడింది. మధ్యలో ప్రార్థన చేశాక మాత్రమే తెరవబడింది. ఈరోజు ఈ వాక్యము ఎందుకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే, నీ జీవితంలో కూడా కొన్ని కార్యాలు జరగట్లా. ఎందుకు జరగట్లేదంటే నువ్వు సరిగా ప్రార్థన చేయట్లా. బలమైన కార్యాలు జరగాలి అంటే బలమైన ప్రార్థన ఉండాలి. పనులు ముమ్మరముగా ప్రార్థించవలెను అని దైవజనులు తెలియజేసిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గర్భము మూయబడడానికి, గర్భము తెరవబడడానికి మధ్యలో జరిగిన ప్రాసెస్. నీకు కార్యము జరగట్లా, కార్యము జరుగుతుంది. మధ్యలో నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ప్రార్థన. అదే మన ఆయుధమై ఉన్నది. ఎప్పుడైతే ఈమె ప్రార్థించి మొక్కుబడి చేసుకుందో, తీర్మానము చేసుకుందో, దేవుడు గర్భము తెరిచి సమూయేలు అనేటటువంటి బిడ్డను దానముగా దేవుడిచ్చాడు. చేసుకున్న తీర్మానం మర్చిపోలేదండి తల్లి. పాలు విడిచిపెట్టిన వెంటనే తీసుకుని వచ్చింది. అతని పేరు కూడా ఏం పెట్టింది అంటే ద నేమ్ ఆఫ్ గాడ్, అనగా దేవుని నామము. సాముయేల్ అనే పేరు పెట్టింది. పెట్టిన తరువాత ఆయన తీసుకుని వచ్చి, సమూయేలు తీసుకొచ్చి దేవుని సముఖములో ప్రతిష్ఠించినట్టుగా రాయబడింది. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ ప్రార్థన ఫలితము సమూయేలు జీవితము ఎలా ఉంది అంటే అద్భుతమైనటువంటి జీవితము. బాల్యము నుండి కూడా దేవుని మందిరములో ఎదిగినటువంటి వాడుగా, చిన్నతనము నుంచి కూడా దేవుని యొక్క మందసము దగ్గర ఉన్నటువంటి వాడిగా,
చిన్నతనం నుంచి కూడా దేవుని యొక్క పాద సన్నిధిలో గడిపినటువంటి అనుభవం కలిగిన వాడు ఎవరు అంటే ఈ సమూయేలు. అద్భుతమైనటువంటి సేవా జీవితము కలిగిన వాడు ఈయన. అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళిక కలిగిన వాడు. ఎందుకు ఇంత ప్రణాళిక ఏర్పడింది అంటే ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన, దేవుడు చేయించుకున్నటువంటి ఆ ప్రార్థన యొక్క ఫలితమే సమూయేలు. బైబిల్లో రాయబడిన విచిత్రమైన మాట ఏమిటి అంటే, తల్లి ఎంత గొప్ప ప్రార్థన చేసిందో అంతకు మించి బైబిల్ గ్రంథములో గొప్ప ప్రార్థనాపరుడుగా పేరుగాంచినటువంటి యోధుడు ఎవరు అంటే ఈ సమూయేలే. కీర్తనల గ్రంథము 99వ కీర్తన 6వ చరణములో రాయబడిన మాట, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప అద్భుతం ఇది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో. ఎలా వచ్చింది ఇంత ప్రార్థన? ప్రార్థనా వీరుడుగా ఎందుకు పిలవబడ్డాడు? ప్రార్థనాపరుడుగా ఎందుకు పిలవబడ్డాడు అంటే, ఆమె గర్భము మూయడానికి, గర్భము తెరవడానికి మధ్యలో చేసిన ప్రార్థన ఫలితమే ఆ కుమారుని భవిష్యత్తులో ప్రార్థనా వీరుడుగా మార్చివేసింది. ఈరోజు నీ జీవితంలో కార్యము అత్యధికముగా జరగాలి అంటే నీ ప్రార్థన ముఖ్యమై ఉన్నది. ఎందుకు కార్యాలు జరగట్లేదు? చాలా కాలం నుంచి నేను దేవుణ్ణి అడుగుతున్నాను కదా అన్ను ఈ వాక్యం వింటున్నావు. సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధ కలిగి విశ్వాసముతో ప్రార్థన చేయి. విసుకుదలలేని ప్రార్థన చేయి. ఎడతెగక ప్రార్థన చేయి. కనీటి ప్రార్థన చేయి. కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. ఏదైనా చేయగలడు ఆయన, ఎంతైనా చేయగలడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఈ సమూయేలు ప్రతిష్ఠించబడినటువంటి జీవితము కలిగిన వాడండి. తల్లి తీసుకుని వచ్చి మందిరములో ప్రతిష్ఠించేసింది. అదే రాయబడింది వాక్య భాగంలో. ఎంత అద్భుతము! ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు నేను మనవి చేసుకున్నాను కనుక ఇదిగో ప్రతిష్ఠించుతున్నానని చెప్పి ప్రతిష్ఠించేసింది. ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడుగా సమూయేలు ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించినట్టుగా రాయబడింది మొదటి సమూయేలు గ్రంథం 1:28. ఎంత గొప్ప జీవితం! అంత మాత్రమే కాదండి, పరిచర్య చేయడములో సమూయేలు అద్భుతమైన పరిచర్య చేశాడు. బాల్యములోనే దేవుని స్వరాన్ని విన్నటువంటి అనుభవం కలిగినటువంటి వాడు ఈ సమూయేలు. బాల్యములో దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరం వినడం మాత్రమే కాదు, దేవుని యొక్క కార్యక్రమములో బలమైనటువంటి యోధుడుగా, ఒక ప్రవక్తగా వాడబడ్డాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క న్యాయాధిపతులలో, దేవుడు నియమించుకున్నటువంటి న్యాయాధిపతులలో చిట్ట చివరి న్యాయాధిపతి, అద్భుతమైనటువంటి న్యాయ పరిపాలన చేసినటువంటి వాడుగా ఈ సమూయేలు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పాపం అనేది లేకుండా చక్కగా జీవించిన వాడుగా కూడా ఈ సమూయేలు కనపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు, ఆ సౌలును అభిషేకించినటువంటి వాడు ఎవరు అంటే ఈ సమూయేలే. దావీదును అభిషేకించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ సమూయేలే. అంటే గమనించండి, ఆమె గర్భాన్ని మూయడానికి, గర్భాన్ని తెరవడానికి మధ్యలో ఆమె చేసిన ప్రార్థన ఫలితం ఏమి చేసిందంటే సమూయేలు లాంటి గొప్ప దైవజనుడు జన్మించేలా చేసింది. మందిరములో ప్రతిష్ఠ అనే అనుభవములో చిన్నతనము నుంచి ఉండే భాగ్యములోనికి నడిపించింది ఆ కాలము, ఆ ప్రార్థన. ఒక న్యాయాధిపతిగా, ప్రవక్తగా, రాజులను అభిషేకించేటటువంటి వాడుగా, రాజులను ప్రతిష్ఠించినటువంటి వాడుగా ఈయన ఉన్నాడు. చూసారా ఎంత గొప్ప దేవుడో? గమనించారా ఆయన యొక్క ప్రణాళిక? అయ్యా ఎందుకు హన్నాను సంతు లేకుండా చేశావు అని అడిగితే ఇది కారణం దేవుడు చెబుతున్నాడు. సంతు లేకుండా చేసిన దేవుడే మరలా సంతానాన్ని కలిగించి ఒక ఉన్నతమైనటువంటి
దైవజనుడిని దానంగా ఇచ్చేశాడండి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో జరగవలసినటువంటి కార్యాలు జరగాలి అంటే వేచి ఉండి నిలిచి ఉండి ప్రార్థన ముమ్మరముగా చేయి. దేవుడి కార్యాలు ఖచ్చితంగా సఫలపరుస్తాడు. అట్టి కృపాభాగ్యము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ప్రభువా, ఈ ప్రాముఖ్యమైన సమయములో తండ్రి, ఇదిగో నాయన నీ బిడ్డలు ప్రభువా టీవీ వర్తమానమును వింటూ ఉన్నారు. ప్రభువా, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి బలహీనతలు తొలగించండి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి. దేవా, అన్న జీవితంలో నాయనా మీరు జరిగించిన కార్యము గొప్పది. అట్టి కార్యము నీ బిడ్డల జీవితంలో జరిగించి కృప చూపించి మహిమ పొందుకోమని త్వరగా రానున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.